దేవుని నామమైన కలుగును గాక. నా పేరు సుప్రియ అండి. ఈ రోజు నుంచి జేసీఎన్జీఎం చర్చిలో వివిఎస్ క్లాసులు మొదలవుతున్నాయి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పగా అటెండ్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు ప్రేమలు తండ్రి, ప్రేమ సరళమైన దేవాన్ని శ్రేష్టమైన ఘనమైన నామములు బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామయ్యా. నేను గతించిన విబిఎస్ క్లాసుల నుంచి వివిఎస్ క్లాసుల వరకు నాయన ఈ సజీవమైన రెక్కల క్రింద నాయన తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ కాల్చినందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రి ప్రభు యేసయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట నాయన తండ్రి ప్రభు యేసు విబిఎస్ క్లాసులు అందరూ చూసి మీరే చేయమని నజరేయుడైన యేసు నామం పేట వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుందామండి. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, వాక్యం చెప్పుకుందామండి. ఈ కాలంలో జ్ఞానం లేక ఎంతో మంది గతించిపోతున్నారండి. నాకు దేవుడి దగ్గరకు వచ్చి నాకు జ్ఞానం ఏమో ప్రభు అని ఒక్కరు కూడా అడగట్లేదు. నాకు జ్ఞానం ఉన్నది కదా అని లోకం మీద తిరిగి లోకాశలకు తిరుగుతున్నారండి. బైబిల్ వాక్యం ప్రకారం చూస్తే జ్ఞానముని విడువక ఉండిన ఎడల అది నేను కాపాడను, దాన్ని ప్రేమించిన ఎడల అది నేను రక్షించినని ఉన్నదండి. జ్ఞానమును మనం విడువక ఉంటే అది మనల్ని ఎప్పటికీ కాపాడుతుందండి. ఇప్పుడే కాదండి, పెద్ద పెద్ద స్థాయిలో కూడా మనల్ని తీసుకెళ్తుంది, ఉన్నత స్థాయిలో మనల్ని జ్ఞానం ఉంచుతుందండి. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తామంటే దేవుడు నాకు జ్ఞానం ఇవ్వట్లేదు,
లేదు, దేవుడు నాకు ఏమీ ఇవ్వట్లేదు, అసలు ఆలోచన కూడా నాకు ఆలోచన శక్తి కూడా రావట్లేదు అనుకుంటామండి. దేవుడు ఎప్పుడు మన పక్కన మనం ఏం చేస్తున్నాం అని మనకు జ్ఞానం ఇచ్చేవాడే ఆయన అండి. కానీ ఆయనే మనం దూషిస్తాము, ఆయనే ప్రేమించుకుంటాము, ఆయన ఎప్పుడు దూషిస్తుంటామండి. జ్ఞానం ఉపయోగించుకోవట్లేదండి, నాకు జ్ఞానం లేదు, నాకు వివేచన లేదు, నాకు ఆలోచనలు లేవు అని మనం ఎప్పుడు దేవుని దూషిస్తూనే ఉంటామండి. ప్రేమించిన అది మనం ఇస్తానని ఉందండి బైబిల్లోనండి. దాన్ని ఎప్పుడు ప్రేమించమండి. నాకు జ్ఞానం ఉన్నది కదా, ఏది చేస్తాను నేను అనుకుంటాను, ఏం చేయలేమండి. మనకి దేవుడు పక్కన ఉంటే ఇప్పుడు ఏదైనా సాధించగలమండి. దేవుని ప్రేమతో మనం ఏదైనా పొందుకోవచ్చు అండి. కానీ మన జ్ఞానం లేదు, నాకు ఏమీ లేవు అని దేవుని దూషిస్తే దేవుణ్ణి చెడ్డగా చెప్పుకుంటామండి. దేవుడు మనకు జ్ఞానం వచ్చిందే దేవుని వల్ల అండి. జ్ఞానం లేదు అని ప్రార్థన చేయరు, ఏమీ చేయరు. జ్ఞానము మనము దేవుని దగ్గరికి వచ్చి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అంటే ఆయన ఇస్తాడండి. బైబిల్ ప్రకారం ఉన్నది కదండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకున్న ఎడల నన్ను అడగండి అని. ఆయనే అడగమన్నప్పుడు మనము ఆయనే అంత ధైర్యంగా అడగమన్నాడండి. కానీ మనం వెళ్ళి అడగము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో ఉందండి, జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగలది, సొత్తువేమీ దానితో సాటి కావు. జ్ఞానము ఎంత బంగారమైన ఎంత వెండి అయినా జ్ఞానము కన్నా ఏది శ్రేష్టమైనది కాదండి. ఇప్పుడు డబ్బు ఉంటుంది లేకపోతుంది, మనము జ్ఞానం సంపాదించుకుంటే అది మన లైఫ్ లాంగ్ ఉంటుందండి. మన జీవితకాలం వరకు జ్ఞానం అనేది మనకు అలాగే ఉంటుందండి. దేవుని ఒకసారి మీ సన్నిధికి వెళ్ళి దేవా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడగండి. దేవుడికి చేయండి, అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా జ్ఞానం ఇస్తాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవాని శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. అయ్యా నాయన తండ్రి ప్రభా, అయ్యా నాయన తండ్రి ప్రభు VBS క్లాస్లో మీరు నాకు మీకు లెక్కలేని వందనాలు తండ్రి ప్రభు ఏసయ్యా. నాయన తండ్రి ప్రభు 2వ రోజు జరగబోతున్న VBS క్లాస్లో కూడా మీరే మీ కృప మీ కాపుదల నాయన తండ్రి ప్రభా మా మీద ఉంచమని నజరేయుడైన